హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం తలరాత గురించి మాట్లాడుకుందాం. తలరాత యాక్చువల్గా అయితే తలరాత అని అనుకోవడం తప్పే, కానీ ఈ వర్డ్ నేను యూజ్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే చాలామంది వాళ్ళు అనుకున్నది జరగకపోతే, వాళ్ళు అనుకున్నట్టుగా తన లైఫ్ ఉండకపోతే ఖచ్చితంగా నా తలరాత ఇంతే, నేను ఇలా రాశాడేంటి దేవుడు అని అలా తలలు కొట్టుకుంటూ ఉంటారు. పూర్వజన్మలో నువ్వు ఏదైతే కర్మ చేస్తుంటావో అది తీసుకొని నువ్వు ఈ జన్మని తీసుకుంటావు తప్పితే స్పెషల్గా దేవుడెత్తు మనకి ఇచ్చేదంటూ ఏం ఉండదండి. ఇది జస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది తెలుసుకున్నామంటే ఈ బ్రాడ్ మైండెడ్ ఎందుకు ఆలోచించారో జనాలు అర్థం కావట్లేదు. కష్టం వస్తుంది, కష్టం లేకుండా ఎవరికీ ఉండదు. అసలు మీ తలరాతలు ఇలా రాశారని మీకు తెలుసా? మీ తలరాత ఇలాగే రాశారని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. సో అలాంటప్పుడు ఆ మాటలు కూడా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి విన్నా లేదు మనకేనా బాగుంటుందా మాటలు మాట్లాడితే, నా తలరాత కొద్ది దొరికారని, నా తలరాత కొద్ది పిల్లలు పుట్టారని చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ వర్డ్. ఎస్, తలరాత కోసం పుట్టారో తలరాత కోసం హస్బెండ్ దొరకడం నేను చెప్పను, కానీ పూర్వజన్మ కర్మ ఫలితం వల్లనే వీళ్ళందరూ దొరుకుతారు. ఏదో మనం మిస్టేక్ చేయడం వల్లనో లేదా ఎవరికైనా అప్పిచ్చి వదిలేయడం వల్లనో కొడుగ్గా పుడతారంటే అది అందరికీ తెలిసిన విషయమే. కొడుకు వచ్చి పుట్టాడంటే ఏదో ఒకటి సాధించడానికో ఇంకోటి చేయడానికో కాదు. ఒకటి మనం పూర్వజన్మలో ఏం చేస్తుంటామో వాడి తలరాతని మనం ఎలా మార్చుంటామో ఈ జన్మలో మన తలరాతని మార్చడానికి వాళ్ళు వస్తారు కొడుకులుగా. ఒకటి. రెండు, మనం చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉండి అటువైపు వాళ్ళ అబ్బాయిలు తలరాతని మనం మార్చేసి ఉంటాము, అమ్మాయిలుగా పుట్టి లేదా అబ్బాయిలుగా పుట్టి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టుంటాం. యాజ్ ఇట్ ఈజ్ మనకు కూడా ఈ జన్మలో అదే జరుగుతుంది. నా తలరాతి ఇలాగా, నీ తలరాతి ఇలాగా, బ్రహ్మదేవుడు కూర్చొని తలపైన రాశాడు. ఇవన్నీ సినిమాలో చూడడానికి బాగుంటాయండి, రియల్ లైఫ్లో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మనం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి. మనం మైండ్లో పాజిటివ్నెస్తో ముందుకెళ్తే బాగుంటుంది. ప్రతిదానికి తలరాతని తలగొట్టుకోవడము, గుండెలు బాదుకోవడము. ప్లీజ్ ఏదైనా సరే కొంచెం కూల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించండి. సమాధానం మీ మనసు మీకే చెప్తుంది. 1 or 2 days అంతే, అదే చెప్తుంది. దీనికోసం మనం తలరాతను వాడడం బాగుండదు. ప్లీజ్ దీన్ని విన్నాక ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ప్లీజ్ వదిలేయండి. నేను చెప్పిన ఈ 2 మాత్రం ఎప్పటికైనా మనసులో గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ జన్మ. థ్యాంక్ యూ.